హ్యాట్రిక్ కొట్టనున్న ప్రతాప్ రెడ్డి. కావలి ప్రజల్లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ప్రేమ ఆదరణ తగ్గలేదని చెప్పాలి. ఆయన ప్రచారం ప్రారంభించినప్పటి నుండి నేటి వరకు ప్రచారంలో విశేషంగా ప్రజలు పాల్గొనడం, నాయకులు ఆయనకి ఘనంగా స్వాగతం పలకడం, ప్రజలు గ్రామాల్లో ఇంటిపై నుండి పూలవర్షం కురిపించడం, ఆయనతో పాటు ర్యాలీల్లో పాల్గొనడం, హారతులు ఇవ్వడం గమనిస్తే ఏ ఎమ్మెల్యేకి ఇంతటి ఆదరణ లభించదేమో అనిపిస్తుంది. కావలి నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేసిన రామిరెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు, పాఠశాలల అభివృద్ధికి 200 కోట్లు ఖర్చు చేసి కావలి ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి. రామాయపట్నం పోర్టు పనులు ప్రారంభించి గతంలో తాను ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేశారు ఎమ్మెల్యే. అందుకే ఆయనంటే కావలి వాసులకు ఇష్టం. కావలి కనక పట్టణం కావాలన్నా, వస్త్ర వ్యాపారులకు టెక్స్టైల్ పార్కు కావాలన్నా, ప్రజలకు నూతన హంగులతో కూరగాయల మార్కెట్, ట్రంక్ రోడ్డు విస్తరణ, మినీ స్టేడియం, ప్రభుత్వ ఆసుపత్రి అత్యాధునికంగా మారాలన్నా, పెద్ద పవని వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్, డిఎం ఛానల్ ఆధునికీకరణ, కావలి కాలువ విస్తరీకరణ జరగాలంటే ఒక్క రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వల్లే అవుతాయన్న నమ్మకం వైఎస్ఆర్సీపీ రథ సారథి జగన్మోహన్ రెడ్డిపై భరోసా కావలి ప్రజలకు ఉంది. కావలి అభివృద్ధి జరగాలంటే మూడోసారి మా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రావాలంటూ ప్రజలు హోరెత్తుతున్నారు. ఆయన ప్రచారానికి బ్రహ్మరథం పడుతున్నారు. రానున్న ఎన్నికల్లో తమ ఓటు వైకాపాకే అంటూ ప్రచారంలో గళం విప్పి పాడుతున్నారు. కావలి అంటే ప్రతాప్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి అంటే కావలి. ఈ ప్రజాభిమానం చూస్తుంటే కావలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హ్యాట్రిక్ తప్పక కొడతారు.